అండ్ ఇంకొక టాపిక్ ఆఫ్ డిస్కషన్ అండ్ హాట్ టాపిక్ అనే చెప్పొచ్చు డాక్టర్ స్వప్న, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అవును సార్. నేనైతే దీన్ని లిక్విడ్ గోల్డ్ అంటాం. అవును, లిక్విడ్ గోల్డ్ అంటాం. ఇది మేము బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ కి, టెండన్స్ అంటే ఈ మజిల్ ప్రాబ్లమ్స్ కి వాటికి వాడుతూ ఉంటాం. అది మా ప్రేక్షకులకి ఏంటంటే అలాగే పరిచయం పిఆర్పి అనేది. దీని మీద ప్లస్ లో ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి. చాలా హాట్ టాపిక్, కాంట్రవర్షియల్ టాపిక్. బట్ ఈ మధ్యకాలంలో నేను చూస్తుంది ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కి, హెయిర్ ప్రాబ్లమ్స్ కి కూడా పిఆర్పి వాడుతున్నారు. ఏంటమ్మా అంటే అసలు అది ఎలా పనిచేస్తుంది, అసలు ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ కి వాడతారు పిఆర్పి? ఫస్ట్ రీజనరేటివ్ మెడిసిన్ స్టార్ట్ అయ్యాక ఈ మీసోథెరపీ అనేది స్టార్ట్ అయింది. సో అంతకు ముందు ఏదైనా అప్లికేషన్ నుంచి స్కిన్ పోర్స్ ద్వారా అబ్జార్బ్ అవ్వడం. ఈ మీసోథెరపీ అనేది కొంచెం మార్చేసింది నెక్స్ట్ జనరేషన్ లాగా. సో ఈ మైక్రో నీడ్లింగ్ ద్వారా ఎనీ ఏజెంట్ అప్లైడ్ ఆన్ ద స్కిన్ మీద అప్లై చేసేది, దాని అబ్జార్ప్షన్ ఇంకా బెటర్ అబ్జార్ప్షన్ తో లోపలికి అబ్జార్బ్ అవుతుంది. ఈ పిఆర్పి అనేది ఏంటంటే మన ఓన్ బ్లడ్ నుంచి డిరైవ్ చేసే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో అవర్ బాడీ అవర్ హీలింగ్, మై బాడీ మై హీలింగ్. సో దీన్ని స్కాల్ప్ కి అప్లై చేస్తాం, లైక్ స్కాల్ప్ కి ఇంజెక్షన్స్ చేస్తాం. బేసిక్ గా మైక్రో నీడ్లింగ్ చేస్తేనేమో అప్లై చేస్తారు, లేదు అంటే స్టాండ్ అలోన్ గా ఆ సెషన్ లో స్టాండ్ అలోన్ అయితే ఇంజెక్షన్స్, ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్ లాగా చేస్తాము, స్కిన్ లోకి ఇచ్చేస్తాం. సో ఈ లోపల స్టెమ్ సెల్ ఉంటుంది కదా, హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్, అది టార్గెట్ అవుతుంది. అదేంటంటే న్యూ హెయిర్స్ ని ప్రొడ్యూస్ చేయడం. ఎలా అంటే ఇప్పుడు ఈ మేల్ ప్యాటర్న్ లేదంటే ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, బట్టతల అనేది ఇప్పుడు మనకి ఆ బాల్నెస్ అనే వర్డే మనం ఇంకొంచెం కాస్మెటిక్ గా మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటూ ఉంటాం. అబ్బాయిలకైతే ఈ ప్లేసెస్ లో కొంచెం వెనక్కి వెళ్ళడం, అమ్మాయిలకైతే ఈ ఆల్ పార్ట్ కూడా కొంచెం పల్చనవ్వడం, స్కాల్ప్ థిన్నింగ్, స్కాల్ప్ విజిబిలిటీ, లేకపోతే వాళ్ళ హెయిర్ వెట్ అయినప్పుడు స్కాల్ప్ కనిపించడం. సో ఇది ఒక పెద్ద కాస్మెటిక్ ప్రాబ్లం. డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ అంతా అంటే మాకు వచ్చి అంతా చెప్తూ ఉంటారు కాబట్టి, లైక్ వాళ్ళ మాటల్లో చెప్పాలి కాబట్టి, సో కాస్మెటిక్ గా వాళ్ళకి చాలానే కాన్ఫిడెన్స్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటది. లైక్ హైడ్ చేసుకోవడానికి కూడా చేతులు అంటే లాంగ్ స్లీవ్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు, కానీ స్కాల్ప్ కవర్ చేసుకోవడం. అబ్బాయిలు అయితే కొంతమంది ఈ చెమటలో కూడా క్యాప్ పెట్టుకుంటారు ఖచ్చితంగా, ఇది కనపడకుండా ఉండడానికి. చెమటలో పెట్టుకుంటున్నారు, ఆ చెమట వల్ల ఇంకా పోతుంది, ఇది అవుతుంది. బికాస్ సో ఈ స్వెట్ అంతా అంతే. ఈ పిఆర్పిలో ఆ ఫాలికల్ అనేది మనకి స్టిమ్యులేట్ చేస్తుంది, స్టెమ్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసినట్టు. అంటే బేసికల్లీ మేము చెప్పినట్టు ఆ ప్లేట్లెట్స్ లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇట్ స్టిమ్యులేట్స్. అవును. కాకపోతే పిఆర్పికి కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ మా దగ్గరకు వచ్చేసరికి. లైక్ ఎవరు చేస్తున్నారు, ఏ కిట్స్ యూస్ చేస్తున్నారు, అండ్ ఆల్సో ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ ఫ్యాక్టర్, అదొక పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది ఈ పిఆర్పి సెషన్ రిజల్ట్స్ కి. ఇప్పుడు దాని తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ గా మాకైతే పిఆర్ఎఫ్, ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ మ్యాట్రిక్స్, అలాగే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఇవేంటంటే దానికి ఉన్న ఛాలెంజెస్ ని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఇప్పుడు ఆ ఫైబ్రిన్ మ్యాట్రిక్స్ అంటే యాంటీకోయాగ్యులెంట్స్ యూస్ చేయకుండా ఉండడం వల్ల స్లో రిలీజ్, సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సేమ్ మళ్ళీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, లైక్ ఎపిసోడిక్ హెయిర్ ఫాల్ ఉన్నా, లేకపోతే మేల్ ప్యాటర్న్ ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉన్నా, వీళ్ళందరికీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ గా వర్క్ అవుతుంది. మేము మా ఎక్స్పీరియన్స్ లో 60 to 70% విల్ బి వెరీ గుడ్ రెస్పాండర్స్. ఎన్ని సెషన్స్ ఇవ్వాలి మేడం? ఒక 6 to 8 సెషన్స్ దాకా ఇవ్వాల్సి వస్తుంది. పిఆర్పి అయితే 10 to 20 ml డ్రా చేస్తాం, జనరల్ గా 20 ml డ్రా చేస్తాం. అందులోంచి ఎంత కాన్సన్ట్రేట్ తీసుకుంటారు? అంటే మనం ఫైనల్ గా పేషెంట్ మీద ఇంజెక్ట్ చేసేది 4 ml or 8 ml, 4 ml to 8 ml అంతే. అదే ఏరియా మార్క్ చేసుకుని వాళ్ళకున్న ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ బట్టి మనం చేస్తాం ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్. ఎన్ని సెషన్స్ అన్నారు మేడం? 6 to 8 సెషన్స్. పిఆర్పి ఎంత ఉంటది? 1 month to 1.5 month పర్లేదు సార్. 6 సెషన్స్ వచ్చేసి ఒక 9 months లో లాగా ఫినిష్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఇది బూస్టింగే కాబట్టి మనకి ఇక్కడ మధ్యలో లేట్ అయినా కూడా దే విల్ నాట్ గో బ్యాక్.
అదే. మనం ఎప్పుడు సెషన్ ఇవ్వగలిగితే అప్పుడు స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇంకా దీని బేసిస్ మీద గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది వచ్చినాయి. ఇదైతే 4 to 6 సెషన్సే పడుతుంది. ఇంకా టోటల్ ఏ సెల్యులార్ అన్నమాట. టోటల్ ఏ సెల్యులార్ అనేసరికి ఆ మాత్రం ఇన్ఫ్లమేషన్ కూడా లేకుండా టోటల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ తో, అంటే ఇంకా పక్కా ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తున్నాం. మనం అక్కడ ఏంటంటే వేరే కణాలు ఏమి ఉండవు, ల్యూకోసైట్స్ ఉండవు, ఆర్బీసీ ఉండవు, ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి. ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్, అక్కడ అవసరమైన ఎరువు మాత్రమే వెళ్తుంది అంతే. అప్పుడే సెషన్లు తగ్గుతాయి, బైపాస్ లాగా అన్నమాట. బట్ యాక్చువల్లీ ఇట్ ఇంక్రీజెస్ ద కాస్ట్ ఏమో కదండి. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది సార్. ఆ వార టైం మనకి సేవ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళల్లో మనం ఆగే ప్రతి మినిట్ ఇది హార్మోనల్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ మోర్ ఓవర్ లైక్ ఇది హార్మోనల్, డిహెచ్టి హార్మోన్ వల్ల. కాబట్టి ఇక్కడ మనం వెయిట్ చేసే ప్రతిదీ వర్సనింగ్ జరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అక్కడ టైం అనేది కూడా ఇంపార్టెంటే సార్. డెఫినెట్ గా డిలే చేయకుండా 1 month లోపు చేంజ్ చేసుకోమంటారు. 1 month గ్యాప్ ఇస్ ఫైన్, 1 to 1.5 month గ్యాప్ ఇస్ ఫైన్. యాక్చువల్లీ మేము జాయింట్స్ కి ఇచ్చిన, టెండన్స్ కి ఇచ్చిన ఇన్ఫ్లమేషన్ కి ఇస్తాం కదండి, అప్పుడు కూడా అంటే మేము జనరల్లీ 3 sessions ఇస్తాము. మీరు చెప్పినట్టే సేమ్ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ మీద చాలా ఫోకస్ చేయాలి. మనం బ్లడ్ అంటే మీరు 20 ml తీస్తున్నారు, మేము 50 ml తీస్తాం. జాయింట్ పెద్దది కదా, తీసిన తర్వాత దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాము. మా హాస్పిటల్లో రొటీన్ ప్రాక్టీస్, ముందు ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, 200 ఉందా, 300 ఉందా, కాన్సన్ట్రేట్ చేశాక మినిమం 5x, మనకి 5x కాన్సన్ట్రేషన్ అంటే 1500 కి రావాలి. 300 అంటే 1500 రావాలి మినిమం. ఒక్కోసారి అది 3000 వరకు కూడా వెళ్ళొచ్చు. దట్స్ గుడ్, మన టెక్నిక్ వాడటం. బట్ మెయిన్ మీరు చెప్పినట్టే క్రక్స్ కాన్సన్ట్రేషన్. మీరెంత అంటే మేమైతే 5x యాక్సెప్ట్ చేస్తాం, మీరెంత కాన్సన్ట్రేట్ యాక్సెప్ట్ చేస్తారు మేడం? మీరు అంతేనా? మోర్ ఓవర్ 5x. అండ్ మీరు 6 sessions 7 sessions అంటున్నారు, మేమైతే 2 to 3 sessions, 20 to 30 days గ్యాప్. 30 days గ్యాప్ కన్నా ఎక్కువ వద్దు అని చెప్తాం. ఎందుకంటే మీరు చెప్పినట్టే అది స్టిమ్యులేట్ అవుతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి, మళ్ళీ కావాలి బాడీకి, మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావాలి. మనం ఆ టైంకి అది సప్లై చేయలేదు అనుకోండి, మళ్ళీ వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఇంకా మరి దేనికి పిఆర్పి వాడతారు మేడం? హెయిర్ లాస్ ఒకటి, ఫేస్ కి కూడా యూస్ చేస్తాం సార్ యాక్చువల్ గా. అంటే లైక్ యాక్నీ స్కార్స్ ఉన్నా, అంటే స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ కి యూస్ చేస్తాం. అండర్ ఐ పిగ్మెంటేషన్ ఉంటే కూడా, అలాగే కొంచెం ఇది బడ్జెట్ లో చేసే అండర్ ఐ ఫిల్లర్స్ లాగా కూడా అనుకోవచ్చు అనమాట. సో అండర్ ఐ పిఆర్పి మీరు అన్నట్టుగా 1 month, దాని రెస్పాన్స్ లిమిట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 month. సో ఎవరైతే ఈ ఫిల్లర్స్ తీసుకోవడానికి అంత భయపడుతూ ఉంటారో, పిఆర్పి విల్ బి వెరీ సేఫ్ బికాస్ వాళ్ళ ఓన్ బ్లడ్ నుంచి తీసిందే కాబట్టి. ఇంకా బొటాక్స్ కి దీనికి ఏం డిఫరెన్స్ మేడం? హెయిర్ బొటాక్స్, ఇక్కడ స్కాల్ప్ బొటాక్స్, హెయిర్ బొటాక్స్ 2 ఉన్నాయి సార్. జనరల్ గా పీపుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు. హెయిర్ బొటాక్స్ అనేది సలూన్ ప్రొసీజర్. జస్ట్ ఆ క్యూటికల్స్ కొంచెం రఫ్ గా ఉండడం, అంటే అందరికీ ఉంటాయి, అది కొంచెం ఫ్రిజీగా ఉండడం, లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ ఉండడం, అక్కడ లైక్ మాయిశ్చర్ ని సీల్ చేసేలాగా స్మూత్ అని చేస్తుంది హెయిర్ బొటాక్స్ అనేది. ఒక మాటలో చెప్పాలంటే రింకిల్స్ ని మేము చేసే బొటాక్స్ వల్ల ఎలా స్మూత్ అవుతాయో, ఫోర్ హెడ్ మీద ఉన్న రింకిల్స్ స్మూత్ ఎలా అవుతాయో అలా అదొక జస్ట్ అంటే సలూన్ ప్రొసీజర్ అనుకోవచ్చు. మోర్ ఓవర్ లైక్ మెడికల్ కాదు సార్ అదైతే మాత్రం. సో అదొక కండిషనింగ్ ప్రొసీజర్, డీప్ కండిషనింగ్ ప్రొసీజర్. హెయిర్ స్పా లాగా ఇది కూడా ఒక కండిషనింగ్ ప్రొసీజర్. కాకపోతే ఇది ఒక 2 to 3 months ఉంటుంది. దీని రెస్పాన్స్ లాస్ట్ ఫర్ 2 to 3 months. దీన్ని కూడా మళ్ళీ సీల్ చేయడానికి దే విల్ యూస్ ఎక్సెసివ్ హీట్. సో హీట్ వల్ల ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ ఒక 2 to 3 months తర్వాత విదరింగ్ ఎక్కువ చూస్తాం. హెయిర్ అంటే డ్రైగా, కొంచెం నిర్జీవంగా అలా అంతా చూస్తాం. స్కాల్ప్ బొటాక్స్ అనేది మనం డిఫరెంట్ ఇండికేషన్స్ కి వాడతాం సార్. మామూలుగానే ఇప్పుడు అందరికీ తెలుసు, ఓవర్ స్వెట్ కంట్రోల్ చేయడానికి మనము పామ్స్ కి యూస్ చేస్తాం, అండర్ ఆర్మ్స్ కి యూస్ చేస్తాం. అలాగే కొంతమందికి స్కాల్ప్ కూడా విపరీతంగా స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఓవర్ స్వెట్ ని కంట్రోల్ చేయడానికి మనము బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఎలా పనిచేస్తుందండి బొటాక్స్?
ఎస్టైల్ కోలిన్ రిలీజ్ ని బ్లాక్ చేయడం వల్ల మనకు ఎక్సెస్ స్వెట్ అనేది కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ చేసేస్తుంది బొటాక్స్. అవును సార్. ఓకే ఓకే. అంటే పిఆర్పి కి దీనికి ఇండికేషన్స్ కి ఏమన్నా ఓవర్లాప్ ఉన్నాయండి? అసలు స్వెట్ కి పిఆర్పి కి సంబంధం లేదు సార్. ఓకే. కాకపోతే ఈ స్కాల్ప్ బొటాక్స్ చెప్పారు కదా మీరు, రింకిల్స్ కి అలాగంటే ఫేస్ కండిషన్స్ కి ఏమైనా బొటాక్స్ వాడతారా ఆ టైప్ లో? ఫేస్ కండిషన్స్ కి ఆల్ యాంటీ ఏజింగ్ ఇండికేషన్స్ కి మనం బొటాక్స్ యూస్ చేయొచ్చు. అంటే మజిల్ ఓవర్ యాక్షన్ వల్ల మనకి ఈ రింకిల్స్ కానీ, ఇక్కడ కళ్ళ పక్కన క్రోస్ ఫీట్ అని గానీ, లేకపోతే నేజోలేబియల్ ఫోల్డ్ గానీ, మనకి ఏజ్ వల్ల పడే మడతలు, కనిపించే గీతలు అన్నిటినీ కూడా స్మూత్ చేస్తుంది. ఈ గీతలన్నీ కూడా కౌంటర్ మజిల్ ఓవర్ రియాక్టివిటీ వల్ల పడుతుంది కాబట్టి ఆ ఓవర్ రియాక్టివిటీని ఇది తగ్గిస్తుంది. ఓకే. సో అలాగే ఈ స్కాల్ప్ బొటాక్స్ ఒకటి స్వెట్ కంట్రోల్ చేస్తుంది, అలాగే ఇంకొకటి హెయిర్ గ్రోత్ కి కూడా ప్రమోట్ చేస్తుంది సార్. ఇక్కడ మనం పిఆర్పి హెయిర్ బొటాక్స్ మనకి సినర్జిస్టిక్ గా వర్క్ చేస్తున్నాయి అనుకోవచ్చు. రెండు ఇవ్వాల్సి రావచ్చు, లేదంటే రెండు ఇవ్వాలి అంటే మళ్ళీ అగైన్ బడ్జెట్ సార్. బడ్జెట్ అదే స్కాల్ప్ బొటాక్స్ అంటే కొంచెం బడ్జెట్ అవుతుంది. కాకపోతే దిస్ ఇస్ ఆల్సో వర్కింగ్ వెరీ గుడ్. ఒక సెషన్ వచ్చేసి 4 to 6 months గ్యాప్ లో ఇవ్వడం. సో అక్కడ టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది. మళ్ళీ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి మేడం? అంటే ఈ పిఆర్పి ఇంకొకటి కూడా ఉంది సార్, మైగ్రేన్ వాటిల్లో కూడా యాక్చువల్ గా మనకి ఈ మజిల్ ఓవర్ రియాక్టివిటీ, ఆ టెన్షన్ ని తగ్గించడానికి కూడా స్కాల్ప్ బొటాక్స్ యూస్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ డర్మటాలజిస్ట్, న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఈ స్కాల్ప్ బొటాక్స్ అనేది యూస్ చేస్తున్నారు. ఆక్సిపిటల్ మజిల్, ఫ్రాంటాలిస్ మజిల్, ఆక్సిపిటాలిస్, ఈ మజిల్స్ అన్నిటికి. అంటే సూపర్ఫిషియల్ థెరపీ ఫర్ మైగ్రేన్ లాగా. సూపర్ఫిషియల్ ఏం కాదు సార్, మజిల్ యాక్టివిటీని తగ్గిస్తున్నారు, ఆ మజిల్ టెన్షన్ ని తగ్గిస్తున్నారు. ఓకే. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి పిఆర్పి అంటే హెయిర్ లాస్ కి పిఆర్పి వాడటానికి ఈ రెండింటికి ఏంటి మేడం డిఫరెన్స్? అంటే సార్ పిఆర్పి అనేది ఎవరికి ఇది ఎవరికి వాడతారు, ఇది ఎవరికి వాడతారు? సార్ ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ఎంత లిక్విడ్ గోల్డ్ అయినా పిఆర్పి మనకి ఒక మైల్డ్ టు మోడరేట్ గ్రేడ్స్ వరకే ప్రస్తుతానికైతే ఇట్స్ గివింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. పిఆర్ఎఫ్ అయినా జిఎఫ్సి అయినా ఇక్కడ 60% గుడ్ రెస్పాండర్స్ ఉంటే జిఎఫ్సికి 70% గుడ్ రెస్పాండర్స్ లేదా 75% గుడ్ రెస్పాండర్స్ ఉండొచ్చు. కానీ ఒక 5th grade దాటితే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది, అదే ఆడవాళ్లలో అయితే 3rd grade లోకి వస్తే అప్పుడు పిఆర్పితో సాటిస్ఫై అవ్వడం అనేది జరగదు. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీ దానిలో కూడా సివియర్ గ్రేడ్స్ లో పిఆర్పి ఎలా వర్క్ చేస్తుంది? సివియర్ గ్రేడ్స్ లో అసలు మేము ఇప్పుడు మనం సింపుల్ ఉదాహరణకి గ్రేడ్ 1 to 4 ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుందాం అనుకోండి. గ్రేడ్ 1 వాడికి లేకపోతే 2 వాడికి, గ్రేడ్ 3 లోకి వచ్చిన వాడికి 50-50 ఛాన్స్ చెప్తా. అంతే, మాది కూడా అంతే సార్. ఉన్న గ్రేడ్స్ లో కరెక్ట్ గా అసలు పిఆర్పి నీకు అనవసరం అని చెప్పేస్తా. ఓకే, అసలు క్వశ్చనే లేదు. అనవసరంగా మీరు డబ్బులు దే హావ్ టు గో టు సర్జికల్ ప్రొసీజర్ డిపెండింగ్ ఆన్ దేర్ సింప్టమ్స్. ఇంకా వాళ్ళ నెసెసిటీ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకా ఇటువైపు కాదు, డైరెక్ట్ ఇటు వెళ్ళటమే. సో మా దగ్గర కూడా అంతే సార్. ఒక్కసారి ఆ మోడరేట్ టు సివియర్ గ్రేడ్స్ లోకి వెళ్ళారు అంటే ఓన్లీ రిలయింగ్ ఆన్ పిఆర్పి ఆర్ జిఎఫ్సి విల్ నాట్ బి ఏ గుడ్ చాయిస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళాలి, జాయింట్ రీప్లేస్మెంట్ లాగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. యా, సో ఏంటంటే ఇక్కడ మనకి ఆక్సిపిటల్ ఏరియా అనేది హార్మోనల్, ఈ డిహెచ్టి హార్మోన్ కి అది రియాక్ట్ అవ్వదు. సో ఆ ఏరియాలో బాల్నెస్ మనం చూడం. ఎంత సివియర్ గ్రేడ్ ఉన్న వాళ్ళకి కూడా ఆక్సిపిటల్ ఏరియాలో కాస్త హెయిర్ మిగిలిపోతుంది వాళ్ళ స్కాల్ప్ మీద. సో దట్ ఈస్ లిటిల్ రెసిస్టెంట్ టు డిహెచ్టి హార్మోనల్ ఎఫెక్ట్. సో దాన్ని మనం ఇక్కడ డోనార్ ఏరియా లాగా తీసుకొని అక్కడ నుంచి 1 out of 3 follicles మళ్ళీ అక్కడ కూడా కాస్మెటిక్ అపీరెన్స్ డిస్టర్బ్ అవ్వకుండా, అంటే ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సార్. ఇప్పుడు ఎర్లీ గ్రేడ్స్ లో ద బెస్ట్ రిజల్ట్ కావాలి, ఇప్పుడు సెలబ్రిటీస్ లాగా కావాలి, వాళ్ళు మోడరేట్ సివియర్ అయ్యేదాకా వెయిట్ చేయరు. మైల్డ్ గ్రేడ్స్ లో ఉన్నప్పుడు రియాక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఆ వెనక కూడా డోనార్ ఏరియా కూడా డిస్టర్బ్ అవ్వకుండా, బికాస్ మనం తీసేది 1 out of 3 follicles కాబట్టి అవి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం. అగైన్ వాళ్ళ ఓన్ ఫాలికల్సే కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. కాకపోతే డెఫినెట్లీ వెన్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఎనీథింగ్ మనం తీసి
ఇంకొక చోట పెడుతున్నాము అంటే రిజల్ట్స్ విల్ బి 80%. అంతే కదమ్మా. కాకపోతే అది ఇంకా ఫెయిల్ అవడం అయితే ఉండదు సార్. సో అదైతే బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడ మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా కూడా వాళ్ళు పిఆర్పి ఆర్ జిఎఫ్సి ట్రీట్మెంట్స్ తీసుకోమని చెప్తాం. ఓకే. ఎరువుల్లాగా బేసిక్ గా మనం. వాటిని అండ్ ఆల్సో వాళ్ళకి వాళ్ళ ఓన్ హెయిర్ ఉంటది కదా సార్, ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కాకుండా. దట్ ఈస్ అగైన్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ బై హార్మోనల్ బాల్నెస్. అంటే ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు, రేపటి రోజున ఇక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది వాళ్ళ బాల్నెస్. అంటే నెక్స్ట్ ఎఫెక్ట్ అవ్వబోయే ఏరియా వాళ్ళ హెయిర్ వాళ్ళకు ఉంది కదా సార్ ఇంకా ఇంటాక్ట్ గా. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం అగైన్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు మేడం, సరే ఇప్పుడు ఇక్కడే ఉంది నుదుటి మీద, మళ్ళీ ఇప్పుడు ఈ డిహెచ్టికి ఇది రెస్పాండ్ అవ్వదు. ఇది ఆక్సిపిటల్ హెయిర్ కాబట్టి, ఆక్సిపిటల్ హెయిర్ కాబట్టి అది రెస్పాండ్ అవ్వదు జనరల్ గా. ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ మరీ అసలు రెస్పాండ్ అవ్వదు, జనరల్ గా అవ్వదు. ఇక్కడ వేరే నేటివ్ హెయిర్ ఫాలికల్ కి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది హార్మోన్ రెస్పాన్స్ కి. అదే ఇది అంత ఈజీగా ఎఫెక్ట్ అవ్వదు సార్. ఇదేమో మనం దాన్ని ట్రీట్ చెయ్యాలి. ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి మిగిలి ఉన్న హెయిర్ ని మళ్ళీ వాళ్ళది బాల్నెస్ లోకి వెళ్లకుండా మనం టేక్ కేర్ చేయాలి. దాన్ని చేసుకుని అంటే హెయిర్ చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేసుకోవడం వాళ్ళు పూర్తిగా ఫలితం అనేది పొందగలరు. అంతే కదా. కానీ అది చాలా సింపుల్ గా ఉంటది సార్. ఒక సీరం 1-2 టాబ్లెట్లు అంతే. ఓకే. టాబ్లెట్స్ అంటే ఏం టాబ్లెట్స్ మేడం? మినాక్సిడిల్ టాబ్లెట్స్, ఇంకా ఫినాస్టరేట్ టాబ్లెట్స్. ఏంటంటే కొంచెం వాసోడైల్టేషన్ ఇంప్రూవ్ చేసి ఏదైతే రెస్టింగ్ హెయిర్ లోకి వెళ్తుందో, హెయిర్ రెస్టింగ్ హెయిర్ లో నుంచి కొంచెం యాక్టివ్ హెయిర్ లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మేడం ఎగ్జాక్ట్ గా ఈ ఫేస్ లో కండిషన్స్ కి పిఆర్పి ఎలా వర్క్ అవుతుంది అంటే మెకానిజం ఆఫ్ యాక్షన్? సో మనము సార్ డర్మిస్ లోకి ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే స్కిన్ కింద లేయర్ లోకి ఇంజెక్షన్స్ ఇస్తాము. అక్కడ మనకి యాంటీ ఏజింగ్ లో ఏం జరుగుతుంది అంటే కొలాజన్ ఒకటి, ఎలాస్టిన్ ఒకటి తగ్గుతూ ఉంటాయి సాగింగ్ అవుతూ. సో ఆ కొలాజన్ ని మళ్ళీ రిప్లెనిష్ చేయడానికి మనం రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటాం. కొలాజన్ ఇచ్చినా లేకపోతే మైక్రో నీడ్లింగ్ చేసినా. ఇది పిఆర్పి మనం అక్కడికి ఇంజెక్ట్ చేయడం వల్ల కొలాజన్ ని, ఎలాస్టిన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్సో వాస్కులారిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే హెయిర్ లో కూడా ఈ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనకి స్టెమ్ సెల్ ని ప్రొలిఫరేట్ చేసి హెయిర్ వాస్కులారిటీ ఇంక్రీజ్ చేసి న్యూ హెయిర్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది. మేడం ఈ పిఆర్పి లోనే మీరు చెప్పారు పిఆర్పి తర్వాత పిఆర్ఎఫ్, ప్లేట్లెట్ రిచ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇట్లాగా ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ ఉన్నాయా మేడం? QR678 అనేది ఒకటి వచ్చింది సార్, అలోపేషియాలో యూస్ చేస్తాం. అలాగే ఇప్పుడు స్టెమ్ సెల్స్, దానిలో ఎసెల్యులార్ గా కావాలి అంటే ఇంకా సెల్స్ లేకుండా, కణాలు లేకుండా కావాలి అంటే ఎక్సోసోమ్స్ వస్తున్నాయి. PDRN, DNA యూస్ చేసేవి. ఇవి మనం మైక్రో నీడ్లింగ్ చేసి స్కిన్ పైన అప్లై చేయడం వల్ల బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇది కూడా యాంటీ ఏజింగ్ లో ఒక మార్పు, నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ అనుకోవచ్చు. మీరు అన్నారు ఇప్పుడు అదే మనం ఎక్సోజోమ్స్ ఇవన్నీ అన్నారు కదండి. అంటే ఈ యాక్చువల్లీ జాయింట్స్ కి కూడా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కి, టెండన్ ప్రాబ్లమ్స్ కి దే ఆర్ స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. మేము ఈ మధ్యన బాంబేలో రీజనరేటివ్ మెడిసిన్ కాన్ఫరెన్స్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే దే ఆర్ స్టిల్ అంటే కొంతమందిలో ఉపయోగిస్తున్నాము ఇంజెక్ట్ చేయడానికి. ఇంకా దానికి ఏంటంటే కొన్ని పేటెంట్స్ కావాలి అని, బికాస్ ఇది DNA తో కూడి ఉంది కాబట్టి లోపల కొంచెం మనం DNA తో మ్యానిపులేట్ చేస్తున్నాం కాబట్టి కొంత దేర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ సమ్ అదర్ జెనెటిక్ థింగ్స్ కాబట్టి మేబీ స్కిన్ కి మీరు ముందు ఏంటంటే. అందుకే సార్ మేము కూడా ఐడియల్ గా మాకు కూడా ఉన్న గైడ్ లైన్స్ ఏంటంటే ఇంజెక్ట్ చేయొద్దు, ఓకే అప్లై చేయండి. పైన రాయండి లోపలికి నీడిల్ తో మాత్రం ఇవ్వద్దు. అవును. దీనిలో కూడా మళ్ళీ DNA సోర్స్, RNA సోర్స్, ప్లాంట్ సోర్స్, యానిమల్ సోర్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. సేఫ్టీ ప్రొఫైల్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా యూజ్ అవ్వడానికి. ఇవన్నీ అంటే ఇంకా ఇన్ఫాంటైల్ స్టేజ్ లో, చిన్న స్టేజ్ లోనే ఉన్నాయి. బట్ ఇంకొక 10 years లో మేబీ మనం దీని యొక్క పురోగతి నెక్స్ట్ కమింగ్ పాడ్కాస్ట్ లో మేబీ మనం మాట్లాడుకోగలిగేలాగా అవుతుందేమో, చూద్దాం. మేడం ఇంకొకటి నేను అడగాలనుకుంటుంది, ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇదే మాదిరి అంటే మేము ఇంకొక ఫేవరెట్ ఇంజెక్షన్ అది స్టెరాయిడ్ ఇంజెక్షన్. బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ కూడా
చాలా బాగా ఉపయోగిస్తాము. అంటే మంచిగా ఉపయోగించి మంచి ఇండికేషన్స్ లో తక్కువ పరిమితిలో 1 or 2 ఇంజెక్షన్స్ లేదా 2 or 3 ఇంజెక్షన్స్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కి, ఫేస్ ప్రాబ్లమ్స్ కి, హెయిర్ లాస్ కి ఏదన్నా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారా? స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వాడతారా? వాడతాం సార్. ఇప్పుడు అలోపేషియా ఏరియేటా కండిషన్స్ ఉంటాయి, పేను కొరుకుడు అంటారు. ఆ వర్డ్ యాక్చువల్ గా మిస్నామర్. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఫారెన్ పార్టికల్స్ మీద ఫైట్ చేయాల్సింది ఓన్ బాడీ సెల్స్ మీద ఫైట్ చేసి సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినట్లుగానే ఇక్కడ హెయిర్స్ మీద టార్గెట్ చేసి హెయిర్ లాస్, అంటే ఒక ప్యాచ్ లో చూసుకుంటే హెయిర్ ఉండదు అనమాట. కాకపోతే ఇది స్కారింగ్ టైప్ ఉండదు, జనరల్ గా నాన్ స్కారింగ్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ అంతా అండర్లయింగ్ ఆటో ఇమ్యూన్ అండ్ ఇన్ఫ్లమేషన్ కాబట్టి మనం ఆ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాము. మంచి రిజల్ట్స్ వస్తాయి. టాపికల్ గా కూడా అప్లై చేయొచ్చు, కానీ చాలా మందికి ఆ స్ప్రెడ్, ర్యాపిడ్ స్ప్రెడ్, అగైన్ మళ్ళీ కాస్మెటిక్ అపిరెన్స్, ఒక ప్యాచ్ డెవలప్ అయితే దాన్ని వాళ్ళు హైడ్ చేసుకోవడానికి ఉండదు. అలాగే బియర్డ్ లో గానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా కాస్మెటిక్ ప్రాబ్లం కాబట్టి వి యూజ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. అలాగే ఇంకా ఫ్యూ కండిషన్స్ లైక్ కీలాయిడ్స్, వాటిలో కూడా ఇన్ కాంబినేషన్ విత్ అదర్ ఏజెంట్స్ కూడా మేము యూజ్ చేస్తాం సార్. ఇంకోటి నేను గమనించింది మేడం, అంటే జాయింట్ లోకి ఇచ్చినప్పుడు అయితే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. కాకపోతే కొన్ని కండరాల చుట్టూ ఇచ్చానంటే స్టెరాయిడ్, ఇక్కడ ఎల్బో, మోచెయ్యి, టెన్నిస్ ఎల్బో గానీ, లేదంటే ఇక్కడ డిక్వర్వెన్ స్టినోసైనోవైటిస్ అంటాము, అక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు కూడా ఒక థిన్ ప్యాచ్ వైట్ డిస్కలరేషన్ లాగా వస్తా ఉంటది. హైపోపిగ్మెంటేషన్. స్టెరాయిడ్ అనేది అక్కడ మనకి స్కిన్ ని డోస్ మించినప్పుడు ఆర్ అది సరౌండింగ్ వెళ్ళినప్పుడు, ఈవెన్ ఆయింట్మెంట్ కూడా ఉంటుంది సార్ అది ఆ ప్రాబ్లమ్. స్టెరాయిడ్ ఆయింట్మెంట్ ఏదన్నా ఇండికేషన్ లో వాడుతూ ఉంటే సరౌండింగ్ స్కిన్ మీదకి వెళ్లకుండా చూసుకోమని అడ్వైస్ చేస్తాం. సరౌండింగ్ మాయిశ్చరైజర్ తో సీల్ చేయండి, లేదంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేసి కేర్ఫుల్ గా నార్మల్ స్కిన్ మీదకి ఎక్స్టెండ్ అవ్వకుండా, ఈ లైకెన్ ప్లానస్ కానీ ఇలాంటి ఏదైనా ప్లాక్ కండిషన్స్ తో వచ్చినప్పుడు కూడా సరౌండింగ్ స్కిన్ మీదకి స్టెరాయిడ్ వెళ్తే అక్కడ ఎట్రోఫీ చేసేస్తుంది. పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపోపిగ్మెంటేషన్, ఒక హైపోపిగ్మెంటేషన్ లాగా సరౌండింగ్. ఇట్ కెన్ బి క్యూర్డ్ సార్, ఇట్ కెన్ బి క్యూర్డ్ డెఫినెట్లీ. 1-2 సెంటీమీటర్ ప్యాచెస్ చూస్తా ఉంటాం. నార్మల్ గా ఆ స్టెప్ తో ఆపేసినప్పుడు కూడా అది రిజాల్వ్ అయిపోతుంది సార్ డౌన్ ద లైన్. టెంపరరీ ప్రాబ్లమ్ అంటారు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే కొంచెం ఆ పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడానికి టాపికల్ క్రీమ్ వాడితే it will be fast. Thank you madam for coming to our podcast.